జ్ఞానయోగం. నమస్తే అందరికీ. జ్ఞానయోగంలో బ్రహ్మము జగత్తు మూడోసారి 2 పార్ట్స్ అయిపోయినాయి. 3వ పార్ట్. ఓకే. కాబట్టి పరిసరాలను జయించడం ఎలా అనే ప్రశ్నకు మన ఆంతరంగిక బలానికి పరిపూర్ణత చేకూర్చుకోవడం అనే సమాధానం ఆధునిక పరిశోధనలతో భౌతిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఏకీభవిస్తూ వానిని మించి మరికొన్ని అడుగులు కూడా వేసినది. అద్వైత మతం ఒక్కటేనని నేను సాహసిస్తున్నాను. అందుచేతనే ఆధునిక శాస్త్రజ్ఞులకు ఆ మతంపై మిక్కిలి ఆదరం ఉంది. పూర్వపు ద్వైత మతములు వారిని తృప్తిపరపలేదు. వారి పరీక్షకు అవి తట్టుకోలేకపోయాయి. మనిషికి విశ్వాసం ఉండాలనడం నిజమే, కానీ కేవలం విశ్వాసమే చాలదు. బుద్ధితో కూడిన ఆలోచనాత్మకమైన విశ్వాసం అవసరం. ఇప్పుడు ఈ 19వ శతాబ్దంలో తమ అనాది సిద్ధ మతానికి సంబంధించిన మతాలన్నీ అసత్యాలు అని బుద్ధి పాటవం కలవారెవరూ చెప్పరు. అట్టి అపరిపక్వ భావాన్ని ఇప్పటికైనా వదలాలి. ఈ హితోపదేశం మీ దేశానికే కాక అన్ని దేశాలకు అన్వయిస్తుంది. అన్నిటికన్నా ఎక్కువగా మా దేశానికి అన్వయిస్తుంది. అక్కడ ఈ అద్వైత మతాన్ని జనసామాన్యానికి అందనివ్వలేదు. మొదటిది కొందరు తాపసులకు లభించింది. వాళ్ళు దాన్ని అరణ్యాలలో తాము నిర్మించుకున్న ఆశ్రమాలకు తీసుకొని వెళ్ళారు. దానికి అందువల్ల ఆరణ్యక తత్వశాస్త్రం అని పేరు వచ్చింది. దైవానుగ్రహం వల్ల బుద్ధుడు అవతరించి దాన్ని జనసామాన్యానికి విచ్చలవిడిగా బోధించాడు. దేశ జనులంతా దాన్ని అంగీకరించి బౌద్ధులయ్యారు. కాలాంతరంలో నాస్తికులు, అజ్ఞేయవాదులు బయలుదేరి జనులకు మతిభ్రష్టత కల్పించడం వల్ల అనాత్మవాదపరమై కూలిపోవనారంభించిన దేశాన్ని మళ్ళీ అద్వైత మతమే పునరుద్ధరించింది. కాబట్టి అద్వైత మతం అనాత్మవాద కూపం నుండి హిందూ మతాన్ని 2 సార్లు సంరక్షించింది. ఈ అనాత్మవాదం బుద్ధుని రాకకు ముందు భయంకర వ్యాప్తిని పొందింది. ఈ కాలపు అనాత్మవాదం కన్నా అది ఎంతో ఘోరం, ఎంతో వికృతం. ఇప్పటి అనాత్మవాదులకు నాకు ఒక విధమైన ఏకీభావం ఉంది. ఉన్నది ఒక వస్తువు అనియే నా మతం కూడా. అది ఆత్మ అని నా వాదం, భౌతిక జడ పదార్థమని వారి వాదం. మనకు గల విశ్వాసం, ఆస్తికత సర్వము జడ పదార్థం నుండే కలిగిందని వారు, బ్రహ్మం నుండి కలిగిందని నేను అంటాను. బుద్ధుని పూర్వపు అనాత్మవాదంలో ఇంత మాత్రపు అనుకూలత కూడా లేదు. తినండి, త్రాగండి, ఉల్లాసంగా బ్రతకండి. భగవంతుడు లేడు, ఆత్మ లేదు, పుణ్యలోకం లేదు. ఆస్తిక ధర్మం దుష్టులైన మతాచార్యులు, పూజారులు కల్పించిన బూటకం అని వారి బోధ. బ్రతికినంతకాలం సాధ్యమైనంత సుఖం అనుభవించాలి. అప్పు తెచ్చైనా తింటుండాలి. అప్పు తీరకపోతే పోనివ్వండి. ఈ మతం అపారంగా వ్యాపించిపోయింది. దానికి అప్పటికి లోకాయత దర్శనమని పేరు. బుద్ధుడు వేదాంత మతాన్ని బహిరంగపరిచి జనులకు బోధించి హిందూ దేశాన్ని కాపాడాడు. ఆయన నిర్యాణంతరం 1000 సంవత్సరాలకు అట్టి దుస్థితి దాపురించింది. అప్పటి బౌద్ధ మతంలో వెర్రి గుంపు సామాన్య ప్రజలు ఇట్లెందరో ఉండడం వల్ల, వారిలో ఎక్కువ పాలు అజ్ఞానంలో మునిగి ఉండడం వల్ల బౌద్ధ మతం కాలక్రమంలో చెడు త్రోవల్లో పడి గుణహీనమైంది. బౌద్ధ మతంలో దేవుడు కానీ, జగత్ పరిపాలకుడు కానీ లేకపోవడంతో జనులు క్రమంగా వారి తొల్లిటి దేవుళ్లను, తొల్లిటి పిశాచాలను, తొలిటి భూతాలను మళ్ళీ బయటకు తీసి బౌద్ధ మతం పేరిటనే కలగురగంపైన బీభత్స మతాన్ని ఒకదాన్ని ఆచరణలోకి తెచ్చారు. అగ్రజాతుల్లో విచ్చలవిడి నడతగాను, హీనజాతుల్లో మూఢ విశ్వాస రూపంలోనూ అనాత్మవాద మతం మరల వ్యాప్తమైంది. అంతటా శంకరాచార్యుడు అవతరించి వేదాంత మతానికి మరల ప్రాణం పోసి దానికి హేతుబద్ధ రూపం కల్పించాడు. ఉపనిషత్కర్తలు తమ అభిప్రాయాలకు అంతగా కారణాలు వివరించలేదు. వేదాంత మతాన్ని నైతిక దృక్పథం నుండి చూసి బుద్ధుడు, వైజ్ఞానిక దృక్పథం నుండి చూసి శంకరుడు తమ బోధలు చేశారు. శంకరాచార్యుడు ఆ మతాన్ని అతి జాగ్రత్తతో పరిశీలించి వాదాలన్నిటికీ కార్యకారణ రూప సంబంధాన్ని కనుగొని దాన్ని విపులీకరించి అద్భుతమైన అద్వైత మతాన్ని లోకల ఎదుట పెట్టాడు. యూరోప్లో ఇప్పుడు అనాత్మవాదం వ్యాప్తిలో ఉంది. ఈ సంశయాత్ములు వినాశం అందకుండా మీరు వారి కోసం భగవంతుని ప్రార్థించవచ్చు, కానీ వారంతా మాత్రాన జంకి లొంగిపోరు. హేతువాదం వారిని తృప్తిపరచదు. హేతువాదం కానీ వారిని యుక్తియుక్తమైన మతం ఒక్కటే మీ దేశాన్ని ఉద్ధరించగలదు. తార్కిక బుద్ధికి ఆగగల మతం, ఆ భిన్నత్వాన్ని, ఏకత్వాన్ని, నిర్గుణత్వాన్ని బోధించే మతం అద్వైతం ఒక్కటే.
ఆస్తికత క్షీణించి అధర్మం అభివృద్ధి పొందడం మొదలైనప్పుడల్లా ఈ అద్వైత మతం పొడచూపుతుంది. కాబట్టి యూరప్, అమెరికా ఖండాలలో అది నాటుకుంది. అద్వైత వేదాంతాన్ని గురించిన ఇంకొక మాట చెప్తాను. పూర్వకాల ఉపనిషత్తులలో అత్యున్నత కవితా మహత్వం ఉంది. మహితభావ సంధీపిత కవిత వల్ల మానవులకు దివ్య భావోద్వేగం కలుగుతోందని ప్లేటో చెప్పాడు. అందుకే కాబోలు కవితామూలమున లోకాన్ని దివ్యభావ ప్రదీపం చేయడానికై, మానవాళికి సత్యాన్ని చూపడానికై మహర్షులు మానవాతీతులై మంత్రద్రష్టలై యథార్థ ద్రష్టలై ఒప్పారు. వారు ఎన్నడూ ఉపన్యసించలేదు, దార్శనిక విచారాలు చేయలేదు, గ్రంథాలు రచించలేదు. కానీ వారి హృదయాల నుండి మనోహర గాన రసం ఉబికి వెలువిరుస్తూ ఉండేది. బుద్ధుని హృదయం విశ్వమానవ కళ్యాణాత్మకం. ఆయన ఓరిమి మేరలేనిది. ఆయన బోధించినది జనసామాన్యానికి ఆచరణయోగ్యమైన తేటతెల్లమైన మతం. దాన్ని ఆయన ఇంటికి కొనిపోయాడు. శంకరాచార్యుని బుద్ధిపాఠవం వర్ణాతీతం. అతని తార్కిక శక్తి అత్యంత తీక్షణం. విశ్వమానవ ప్రేమ కారుణ్యాలతో పొంగారు బుద్ధుని హృదయం. తేజో దుర్నిరీక్షమైన శంకరుని బుద్ధి నేడు వియ్యమందాలి. ఆ సంబంధం వల్ల అత్యున్నత తత్వజ్ఞానం వెలువడగలదు. అప్పుడు భౌతిక శాస్త్రాలకు, ఆస్తిక ధర్మానికి వైరం నశించి సఖ్యం చేకూరగలదు. ఇది భావికాలపు మతం కాగలదు. దీనికి మనం రూపమెప్పింప కలిగితేమేని ఆ మతం సార్వకాలికమై నిలిచి ఉండడం నిస్సంశయం. ఆధునిక భౌతిక శాస్త్రాలు ఇప్పటికే చాలా వరకు త్రోవను పట్టినవి కావడం వల్ల వాని కిట్టి మతం మాత్రమే సమ్మతం కాగలదు. లోకంలోని సర్వవస్తువులు ఒక శక్తి దాల్చిన వ్యక్తి రూపాలే అని భౌతిక శాస్త్రజ్ఞుడు అన్నప్పుడు ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడిన భగవంతుడు మన జ్ఞప్తికి రాడా? జగత్తులో ప్రవేశించిన ఒక అగ్ని అనేక రూపాలు పొంది కనిపించే విధంగా ఆ సర్వసంభూతాంతరాత్మ ఒకటే ఇన్ని ఆత్మలుగా భాషిస్తున్నది. అంతటితో అది ముగిసిపోక ఇంకా అనంతంగానే మిగిలింది. భౌతిక శాస్త్రం ఏ త్రోవలో సాగుతుందో తెలిసింది కదా. తత్వశాస్త్రం ద్వారా హిందూ జాతి మనస్సాంశాలను హృదయాంగం చేసుకుంది. యూరోప్ దేశస్థులు బాహ్య ప్రకృతితో ఆరంభించి పరిశీలించారు. కానీ ఇప్పుడు వారు అదే నిశ్చితార్థానికి వచ్చారు. అంటే మానసిక పరిశోధన ద్వారా మనం చివరికి ఆ ఏకత్వాన్ని, ఏ విశ్వాత్మని, ఏ సర్వంతర్యామిని, ఏ సర్వవస్తు నిత్యాన్ని, ఏ నిత్యముక్తిని, ఏ నిత్యానందుని, ఏ నిత్యుని చేరుతామో భౌతిక శాస్త్ర పరిశోధనల ద్వారా కూడా మనం ఆ ఏకత్వాన్ని చేరుతాం. అఖిల ప్రపంచ మూలమైన ఒక్క శక్తే సకల చరాచర రూపంలో కనిపిస్తున్నదని, మానవజాతి నడిచేది విముక్తి మార్గంలో కానీ దాస్య మార్గంలో కాదని భౌతిక శాస్త్రాలు బోధిస్తున్నాయి. మానవుడు నీతి మార్గంలో ఎందుకో నడవాలి. ఆ మార్గం బంధ విమోచనానికి, అవినీతి మార్గం దాస్యానికి కొంపోవును కనుక. అద్వైత మతంలో మరొక విశిష్టత ఉంది. అది విధ్వంసమైన మార్గాన్ని ఎప్పుడూ చేపట్టలేదు. ఇంకొక అద్భుత విశేషం ఏమంటే, ఎవరికైనా అజ్ఞానం చే క్షుద్ర రూపారాధనలం దాసక్తులైన వారికైనా వారి విశ్వాసాలను చెలింపచేయరాదు. చెలింపచేయడానికి బదులు వారిని క్రమక్రమంగా ఉన్నత మార్గాలు పట్టేలా చేయాలి. అతడని చూడక, భేదాలు పాటింపక అందరికీ తోడ్పడుతుండాలి అనే బోధ. అద్వైతంలో ప్రతిపాదింపబడిన దైవం సమిష్టి స్వరూపుడు. సర్వము ఆ దైవంలోనివే. ప్రతి మానవునికి అనుకూలించే విశ్వజనీన మతాన్ని అన్వేషించేవారు. కొన్ని మతాలను మాత్రమే దృష్టిపథంలో ఉంచుకోరాదు. సర్వ మతాలు అందులో చేరేలా చూడాలి. అంటే అది ప్రాథమికములు మొదలు పరిపక్వముల వరకు అన్ని తరగతుల మతాలకు అన్వయించే సమిష్టి స్వరూపం కలదిగా ఉండాలి. ఈ ఆశయం మరి ఏ ఇతర మతంలో కూడా స్పష్టంగా కానరాదు. ఆ మతాలన్నీ అంశములే, సమిష్టి స్వరూపం పొందడానికి పాటుపడుతున్నవే. అంశముల ఉనికి ఈ సమిష్టత్వం కోసమే. కాబట్టి అద్వైత మతం ఎప్పుడు కానీ హిందూ దేశంలో కల వివిధ భిన్న మతాలతో కలహించలేదు. ఆ దేశంలో ఇప్పుడెందరో ద్వైతులున్నారు. వారి సంఖ్యే అత్యధికం. బుద్ధి పరిణతి పొందని వారికి మా మతమే సరి అయినదని తోస్తోంది కదా. ప్రపంచం అనడానికి అదే కదా సులభం, స్వాభావికం, సామాన్య బుద్ధికి గోచరమైన అర్థం. కానీ అద్వైతులకు వారితో కలహం లేదు. ఈశ్వరుడు జగత్తు బయట ఎక్కడనో పుణ్యలోకంలో ఉన్నాడని ద్వైతి తన ఆత్మయే ఈశ్వరుడు, ఆయన దూరాన ఉన్నాడని అపచారమని, దోషభూయిష్ట ప్రసంగమని అద్వైతి అంటారు. అద్వైతికి భేదభావమే దుస్సహం. సమీప వస్తువులన్నిటికన్నా ఆయన సమీపస్థుడు. ఏకత్వం అనడం కన్నా ఆ సమీప్యాన్ని తెలుపగల మాట ఏ భాషలోనూ లేదు.
తక్కిన ఆశయాలన్నీ అతనికి అసంతృప్తికరాలే. ఓకే. కానీ ద్వైతికి ఇట్టి తలంపు ఘోరాపచారంగాను దుస్సాహసంగాను తోస్తుంది. అయినా ద్వైతితో కలహించదు. ఇతర అభిప్రాయాలు ఉండడం సహజమే, కానీ ఆ త్రోవ సరియైనదే అని అతడు భావిస్తాడు. ద్వైతికి అనేకత్వం కనిపించియే తీరాలి, అదే అతనికి స్వాభావికం. కాబట్టి అతన్ని అలాగే చూడనివ్వండి అని అద్వైతి భావిస్తాడు. అతని వాదం భిన్నమైన అతడు కూడా తన గమ్యానికే కదా పయనిస్తున్నాడు. ద్వైతి ఇట్లే మాత్రం తలచడు. అతని దృక్పథం నుండి ఇతర భావాలన్నీ తప్పులే. ద్వైతులంతా ప్రపంచంలో ఎక్కడి వారైనా సగుణ బ్రహ్మనే నమ్ముతారు. దీనిలో వింతేముంది? ఆ దైవానికి కేవలం మానవ లక్షణాలే. ఆ మహాప్రభువు ఒకని ఎడల సమ్ముఖుడు, మరి ఒకని ఎడ విముఖుడు. అకారణంగా అతడొక్కని పట్ల ఒక్కొక్క జాతి పట్ల పక్షపాతం వహించి వారిని తన అనుగ్రహంతో ముంచి తేలుస్తాడు. అందువల్ల భగవంతునికి కొందరు ఇష్టలుంటారని ద్వైతికి నమ్మకం కలుగుతుంది. తాను అందులో ఒకడు కావాలని అతని కోరిక. మా దేవునికి మాపై అనుగ్రహం, మా మతాన్ని నమ్మిన వారికి కానీ ఆయన అనుగ్రహం లభించదు అనే ఆశయం ఇంచుమించు అన్ని ద్వైత మతాల్లో ఉంది. దైవానుగ్రహాన్ని పొందే అదృష్టంతో జన్మించిన ఏ కొద్ది మందో తప్ప తక్కిన వారు తలక్రిందులుగా తపస్సు చేసినా తరింపచాలరను దృఢ విశ్వాసం గల ద్వైతులు కూడా కొందరున్నారు. తరింపగోరే వారికి మా మతం ఒక్కటే మార్గం అనే విశ్వాసం కొద్దిగానో గొప్పగానో ప్రకటించని ద్వైత మత ఒక్కటైనా లేదని పందెమొడ్డి చెప్పవచ్చు. కాబట్టి ద్వైత మతాలు ఒండెంటితో నిరంతర యుద్ధాలు సలుపుతుండడం, ఇలా ఉండకపోవడం స్వాభావిక విరుద్ధం కదా. మరొక విషయం, ద్వైతులు పామర జనులను ఉబ్బించి లోకాదరణ మందుట వాడుక. తమకు కొన్ని అసాధారణ అధికారాలు, ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయనుకోవడం వారికి ఇష్టం. చేత బెత్తం పట్టుకొని కొట్టడానికి సిద్ధంగా ఉండే భగవంతుడు ఒక్కడుంటే తప్ప మానవులు నీతిపథంలో నడవజాలరని ద్వైతి భావిస్తాడు. ఆలోచించుకోలేని పామరజనులు ప్రాయికంగా ద్వైతులుగానే ఉంటారు. ఎన్నో వేలేండ్లు మీ సామాన్య ప్రజలు ప్రతి దేశంలో హింస పాలైనారు. కాబట్టే తరించడం అనే మాటలకు హింస భయ విముక్తి అనే వారి అభిప్రాయం. ఏమీ మీ మతంలో సైతాన్ లేడా? అదేలా సాధ్యం అని అమెరికా దేశ క్రైస్తవ మత ప్రచారకుడు ఒకడు నన్ను అడిగాడు. కానీ ప్రపంచంలో జన్మించిన లోకోత్తర పురుషులంతా అత్యున్నతమైన నిర్గుణ దైవాన్నే అవలంబించారు. నేను నా తండ్రి వేరు కాము అని పలికిన మహాపురుషుని శక్తే లక్షోపలక్షల జనులకు సంక్రమించింది. ఎన్నో వేలేళ్లుగా అది నీతి పదాన్నే చూపుతోంది. ఆ మహనీయుడు అద్వైతి కాబట్టి దయామయుడైనాడు అని మనకు తెలుసు. సగుణ దైవం కన్నా పైమెట్టుకు ఎక్కలేని పామరులతో ఆయన పుణ్యలోకంలో ఉండే మీ తండ్రిని ప్రార్థించండి అన్నాడు. అంతకన్నా కొంత ఉన్నతాశయం గ్రహించగల వారితో నేను తీగను, మీరు దాని రెమ్మలు, ఉపశాఖలు అన్నాడు. కానీ ఎవరి ద్వారా తన తత్వాన్ని చాలా వరకు వ్యక్తపరిచాడో ఆ శిష్యులకు నేనును నా తండ్రియు అభిన్నులం అనే పరమసత్యాన్ని తెలిపాడు. బుద్ధ భగవానుడికి ద్వైత దైవములందే మాత్రం ఆదరం లేదు. ఆయన అనాత్మవాది అని, నిరీశ్వరవాది అని అంటారు. కానీ ఆ మహాత్ముడు క్షుద్రజీవి అయిన ఒక మేకను సంరక్షించడానికి తన శరీరాన్ని అర్పింప సమకట్టాడు. ఆయన జగత్తులో విస్తరింపజేసిన ఐక్య ధర్మాలు అత్యున్నతాలు. అంతకన్నా ఉదార ధర్మాలు ఏ దేశంలోనూ లేవు. ఎక్కడ పుట్టినా నీతి శాస్త్రమైన ఆ మహనీయుని దివ్య తేజంలోని కిరణం వంటిది. ప్రపంచ చరిత్రలో అత్యద్భుతమైన నూతన యుగం ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పటి బుద్ధి పరిపాకాన్ని ఎవరు 100 ఏళ్ల కిందట కూడా కలలోనైనా చూచి ఉండరు. ఇప్పటి వైజ్ఞానిక కల్లోల పరంపరను ఎవ్వరూ 50 ఏళ్ల కిందట కూడా కలలోనైనా చూచి ఉండరు. ఇట్టి అత్యద్భుత పురోగమన కాలంలో ప్రపంచంలోని విశాల హృదయాలను సంకుచితపరచి స్వల్ప పరిమితులలో ఇమిడేలా చేయడం సాధ్యమా? ఇలా చేయాలనుకోవడం వాళ్ళను మృగప్రాయులుగా, బుద్ధి వివేకరహితులుగా, పామరులుగా చేయడమే. వారి నైతిక జీవమును నశింపజేయడమే. అపార హృదయ వైశాల్యంతో, అత్యున్నత బుద్ధి పాటవం, అనంత కారుణ్యంతో అనంత జ్ఞానం సమ్మేళనం పొందడమే ఇప్పుడు అవసరం. భగవంతునికి ఈ 3 లక్షణాలు మాత్రమే ఉన్నాయని వేదాంత సిద్ధాంతం. అఖండ సత్త, ఉనికి, అఖండ చిత్తు, జ్ఞానం, అఖండ ఆనందం, ఈ 3 అభిన్నాలని వేదాంతవాదం. చిదానందాలు లేని సత్త, చిత్తు లేని ఆనందం, ఆనందం లేని చిత్తు ఉండడం అసంభవం. కాబట్టి అఖండ సచ్చిదానందం మనకు కావాల్సింది. అదే మన ఆదర్శం. వీని సమత్వం కావాలి, అసమత్వం కాదు. శంకరుని బుద్ధిని హృదయం సమ్మేళనం పొందడం సాధ్యమే. మనమంతా అత్యద్భుత ధర్మం, ఆ ఉదారాశయ సిద్ధిని సాధించ యత్నింతుముగాక అనడమే నా ఆశయం. బై
స్వామి వివేకానంద. బ్రహ్మము జగత్తు. 1896 లండన్లో ఉపన్యసించినటువంటి ఇది బ్రహ్మము జగత్తు. ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఈశావాస్యమిదగం సర్వం నెక్స్ట్ దాంట్లో చూద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ.